హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగములు ఎల్లకాలము కలుగును గాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు ఎదుట మనము కనిపెట్టుకుందాం. కీర్తనలు 145 అధ్యాయము 19వ వచనము. కీర్తనలు 145 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. పిల్లరా, వాక్యములో దేవుని యొక్క మనసు, వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశము, వాక్యంలో దేవుని యొక్క చిత్తము ప్రస్ఫుటంగా మానవులమైన మన హృదయాలకి కనిపిస్తుంది. ఒకరి మాటలు వేరొక వ్యక్తి అవతల వ్యక్తికి వారిలో ఉన్నటువంటి మనసు ఎలా ఉంది ఆ మాటల ద్వారా అర్థమవుతుంది. పిల్లరా, పైకి మరి చాలా చక్కగా మాట్లాడుతూ లోపల మనసులో కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే వేషధారణ కలిగి పైకి ప్రేమగా మాట్లాడుతూ లోపల మరి అనేకమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభు అంటున్నాడు ఇక్కడ, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. మన కోరిక ఏంటి, మనకున్నటువంటి ఆలోచన ఏంటి, మన ఆశ ఏంటి, మనకున్నటువంటి ఇచ్చ, మనకున్నటువంటి అవసరం ఏంటి, మనం అడుగుతున్నది ఏంటి, ప్రతిదీ కూడా ప్రభువుకు తెలుసు. ప్రభువుకి సమస్తము ఎరిగినవాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నిన్న రోజు ఏం జరిగిందో మనకు తెలుసు, మరి ఈ రోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏం జరిగిందో మనకు తెలుసు, కానీ రేపు రాబోయేది మనకు తెలియదు. మరుసటి క్షణం మనకు జరగబోయేది మనకు తెలియదు. కానీ వాటన్నిటిని ఎరిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన మన హృదయ వాంఛలు నెరవేర్చడానికి, ఆయన మన హృదయ వాంఛలు తీర్చడానికి ఇష్టపడుతుంటున్నాడు. పిల్లరా, తల్లిదండ్రులుగా మనం అనేక సార్లు మన బిడ్డల యొక్క ఆశలు నెరవేర్చడానికి, తీర్చడానికి మనం ప్రయాసపడుతుంటాం. వాళ్ళు అడిగిందల్లా మనము మన సాయశక్తిలో మనం కలిగిన దాంట్లో నుంచి మనం చేయడానికి ఇష్టపడుతుంటాం. పిల్లరా, ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తుంటున్నాడు. మనం ఆయన యందు భక్తులు కలిగి ఉంటే కనుక ఆయన మన కోరికలు తీర్చేటువంటి దేవుడు అంటున్నాడు. మన ఆశ ఏంటి, మనకు ఉద్దేశం ఏంటి, మన యొక్క ఆలోచన ఏంటి, సమస్తము కూడా ఆయన తెలుసు. ఆయన నెరవేర్చడానికి ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. 103వ దావీదు కీర్తన 13లో మనం చూస్తాం, తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడుతున్నాడు. మన ఎడల జాలిపడేటువంటి తండ్రి ఉన్నాడు, మన ఎడల కనికరం చూపించేటువంటి తండ్రి ఉన్నాడు. మన కోరికలు, మన ఆలోచనలు, మన ప్రార్థనలు, మన కన్నీరు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఇరుకు ఇబ్బంది ఈ లోకంలో మనం ఎవరికి చెప్పుకోలేకపోయినా పిల్లరా, అవన్నీ ఎరిగినటువంటి దేవుడు మనకున్నారు. ఆయనే యేసు ప్రభువారు. ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా, ఇదిగో ఉన్నపాటు నేను సన్నిధికి వస్తున్నాను, నాకు అవసరం ఇది, నాకున్నటువంటి ఆశ ఇది, నాకున్నటువంటి కోరిక ఇది అని చెప్పేసి ప్రభు దగ్గర మనం చెప్తే ఆ తండ్రి తప్పక మన కోరిక నెరవేరుస్తుంటున్నాడు. ఆలోచన ఏదైనా కానివ్వండి, ఆ కోరిక ఏదైనా కానివ్వండి, ఆయన చిత్తానుసారంగా ప్రభు సన్నిధిలో మనం మోకరించి ప్రభు ఎదుటి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు ప్రతిఫలం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ప్రభు మన మొర్రను ఆలకించి మనం రక్షించేటువంటి దేవుడు అంటున్నాడు. ఆ రక్షణ ఎలా ఉంటుందంటే, ఆయన ఒక్కసారి రక్షిస్తే చాలు, ఆ రక్షణ ఎల్లకాలము నీకు ఉంటుంది. ఆయన ఒక్కసారి నిన్ను కనికరిస్తే చాలు, ఆ కనికరము ఎల్లకాలము నీకు ఉంటుంది. ఆయన ఒక్కసారి నిన్ను దృష్టించి నిన్ను దీవిస్తే చాలు, ఆ దీవెన, ఆ రక్షణ, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆ కృప నీవు బ్రతికినంత కాలం నీకు సరిపోతుంది. ఆ దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు. పిల్లరా, మన ప్రభువు యేసయ్య సమర్థుడైనటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో నీ ఆశ, నీ కోరిక ఆయన మీద పెట్టినట్లయితే, తీర్చువా ప్రభు అని అడిగినట్లయితే ఆయన నీ తీర్చే దేవుడు. ఆయన మనకు వార్చేటువంటి దేవుడు. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి కొందనాలు. ఆయన కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి తండ్రి నీవు మాకున్నావు నాయన. మేము ఆయన రొట్టె అడిగితే నువ్వు రాయి ఇచ్చేటువంటి దేవుడు కాదు నాయన. మేము మిమ్మల్ని అడిగిన దానికంటే ఉన్నతమైనటువంటి గొప్పవి మాకు అనుగ్రహించేటువంటి తండ్రివి, కృపగల మా ప్రభుడు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి పని పాటలు మీరు సహాయం చేయండి. వారి కోరికలను మీరు తీర్చి ప్రభు నీ సందులో వారి ప్రార్థన మన్నించి వారిని మీరు రక్షించి మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.